ఏం చేస్తున్నావమ్మా? ఇగో అరటికాయలు తెచ్చాను కానీ మీరు ఎవరు తినలేదు కదా, అందుకని నేను ఇప్పుడు స్నాక్సా? ఓకే, వడలేద్దామని ఉడకబెట్టాలి. అయితే మాకు ఈరోజు కొత్తగా స్నాక్స్ చేసి పెడతానమాట. సరే, చప్పగా ఉన్నా ఏం చేసినా ఇలా చేసుకుంటే తినవచ్చు, వేస్ట్ అవ్వమాట. ముందు ఏం చేయాలి? ఇగో ఇవి సరిపోలేదని పోసాను, ఉడకబెట్టుకోవాలి నీళ్ళేసి వడలకి. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పొయ్యి ఆన్ చేస్తున్నాను. ఉల్లిపాయలు దీనికి కోసుకోవాలి, కుక్కర్ వచ్చేలాగా. ఎటెట్ కావాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే చూసుకుంటున్నాం. ఓకే, ఉల్లిపాయలు పొడవుగా కోస్తారా చిన్న చిన్న ముక్కలు? చిన్న చిన్న ముక్కలేనమ్మా. ఇంకా శుభ్రం చేసి అన్నీ ఇంట్లో పెట్టి కడిగేసుకొని 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలాగే మిగతా ఉల్లిపాయలు కూడా కోసుకోవాలి. ఓకే, ఇంకా సేమ్ ఒకటి తీసుకున్నాను కదా, ఈ 3 కూడా అలాగే కోసుకోవాలి. విజిల్స్ వచ్చాయమ్మా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత తొక్కలు ఒలుచుకోవాలి. చూపెడతాం. ఓకే, తీసేస్తున్నావా? తీసేస్తున్నానమ్మా. ఇవి చల్లారిపోవాలి. చల్లారిపోతే ఈజీగా తొక్క వచ్చేస్తుంది. చల్లారిపోయామ్మా, ఇవి ఒలుచుకోవాలి. ఇలాగా తొక్క తీసుకుంటే నీట్గా అప్పుడు వచ్చేస్తాయి. చల్లారిపోయాయి కాబట్టి ఫాస్ట్ బేగా వచ్చేస్తున్నాయి కూడా. అలా ఒలుచుకోవాలి, అన్నీ అలా ఒలుచుకోవడమే. అప్పుడు ఏం చేయాలమ్మా? ఒలిచేసాను కదా, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఇలా మెత్తగా స్మాష్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లోని దీనికి తగ్గట్టు ఓకే 1 స్పూన్ వేసుకోవాలి కారం. ఇవి తీయగా ఉంటాయి కదా, అందుకని 1 స్పూన్. ఓకే, స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపిండి. ఓకే, 2 స్పూన్లు శనగపిండి. ఈ స్పూన్ తోటే 1 స్పూను వరిపిండి వేసుకోవాలి. చిన్నది మసాలా, గరం మసాలా, చిటికెడు పసుపు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలా? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఓకే, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకన్నీ వేసామమ్మా. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఉండలు చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఓకే, కొద్దిగా టైట్గా అయిపోయిందండి. చిన్నది కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవడానికి అన్నీ కొద్దిగా కష్టంగా ఉందనేసి టైట్ అయిపోయిందని 1 చుక్క నీరు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఉంచుకొని చేతికి తడి చేసుకోవాలండి. చేసుకుంటే చక్కగా అంటుకోకుండా ఉండలు చక్కగా వస్తాయి నీట్గా. అంటే అరటికాయ అంటుకుంటుంది కాబట్టి జిగురు నుంచి మనం ఇలాగ ఉండలు చుట్టుకోవడానికి కన్వీనెంట్గా ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అన్నీ చేసుకోవాలి అంతేనా? అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఉండలన్నీ చేసుకున్నామమ్మా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? స్టవ్ ఆన్ చేసుకోవాలమ్మా. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, ఇగో ఇలాంటి ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలమ్మా. చిన్నది ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఉంది కదా ఒక ఉండ ఇలాగా వడల్లాగా ఒత్తుకోవాలి. వడ షేప్లో చేసుకోవాలి. ఓకే, చేసుకొని నూనెలో వేసుకొని వేపుకోవడం. ఓకే అమ్మ, అంతే. ఇంకా నూనె కాగిన తర్వాత వేస్తాను. ఓకే అమ్మ.
ఇందాక చెప్పినట్టుగానా? ఇందాక మామూలుగా చెప్పావు, ఇప్పుడు వేసి చూపిస్తున్నావు. ఓకే. చూడు ఆయిల్ కాగిపోయింది, వేసేస్తున్నాను అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా? సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే చేసుకోవాలి, అన్నీ అలాగే చేసుకోవాలి. అన్నీ వడల్లాగా ఒత్తుకోవాలి, దలసరిగానే చేసుకోవాలి. ఓకే. పలుచగా చేసుకోవడానికి బాగోదు, గారెలాగే. సిమ్లో పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూనా? అయిపోయినాయి. డీప్ ఫ్రై స్ట్రైనర్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ ఇంకెంత వరకు పెట్టుకోవాలండి? వేగిపోయామా, ఇవి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేపుకోవాలి. ఓకే, చాలా బాగున్నాయి అమ్మ చూడటానికి. ఇలా ఎప్పుడైనా అరటికాయ వేస్ట్ అవ్వింది, ఇంట్లోనే ఏం చేసుకోలేదు అనుకుంటే ఇలా స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఇలాగే మిగతావి కూడా ఇలాగే వేపుకోవాలండి. అయిపోయామ్మా, వేడి వేడి వడలు తినడానికి రెడీగా ఉన్నాయి. సర్వ్ చేసుకోవాలి నువ్వే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.